ప్రభావతికైతే ఇంకా మాణిక్యం అయితే వచ్చి రోహిణి గురించి అసలు నిజం చెప్పిన తర్వాత కూడా రోహిణి కూడా అయితే అవును అసలుకి నేను ఈ నాటకం అంతా ఆడిచ్చింది కూడా ఈ మనోజ్ కోసమే. తన్ను ఇష్టపడ్డాను కాబట్టి నేను ఇన్ని నాటకాలు ఆడవలసి వచ్చింది, అది కూడా మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కోసమే అని చెప్పి అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంక నీ విషయాల్లో నేను ఏది కనికరించను అన్నట్టుగా ఇంక మేడపెట్టి రోహిణిని అయితే బయటకు గెంటేస్తుంది. అది కూడా ఇద్దరు కోడల ముందు, కుటుంబం ముందు, అందరి ముందు ఎన్ని మోసాలు చేస్తావే, అవతల ఆ మీనాని తప్పు అనుకుంటూ ఉండేను వాళ్ళ కుటుంబం గురించి, ఇప్పుడు నేను తప్పుడు కోడల్ని తెచ్చుకున్నాను అన్నట్టుగా నీ ప్రవర్తన ఎలా ఉంది అన్నట్టుగా అయితే ఇంకా రోహిణిని మెడబెట్టి గంటేసిన తర్వాత నేరుగా అయితే ఇంకా రోహిణి అయితే విద్య దగ్గరకు చేరుతుంది. ఇంకా అలా చేరిన తర్వాత నేను మనోజ్ విషయంలో నేను అనుకున్న జీవితానికి దీనికి ఎవరు అడ్డొచ్చినా నేను ఒప్పుకోను అన్నట్టుగా, ఇప్పటికీ తప్పు చేశాను అని కాకుండా నేను నా లైఫ్లోకి నేను వెళ్తాను అన్నట్టుగా కాన్ఫిడెన్స్గా అయితే రోహిణి అంటుంది. ఇంకా సత్యం అయితే తనకు సర్ది చెప్పాల్సింది నువ్వు అత్తగా కాదు ఒక తల్లిగా ఆలోచించు, తన పరిస్థితి ఏంటో తను ఏం చెప్తుందో అసలు ముందు విన్నావా, మెడపెట్టి బయటకు గంటేశావు అని చెప్పని అంటూ ఉంటే అసలుకి దీనంతటికి కాను ఆ కామాక్షి, ముందు తన పని చెప్తానని వెంటనే కామాక్షి దగ్గరకు వచ్చి తనని నువ్వు పరిచయం చేయబట్టే కదా అసలు తన పుట్టు పూర్వత్రాలు ఏంటో ఏమీ అర్థం కాకుండా తననిచ్చి నా కొడుకు పెళ్లి చేశాను, ఇప్పుడేమో అది తప్పుల మీద తప్పులు చేసి నా కొడుకుని నా పొరుగు అసలు ఇంట్లో తలెత్తుకోలేకుండా చేస్తుంది. అసలుకి ఆ రోజు తను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నాకు అంటే నాకేం తెలుసు మనోజ్ గారు ప్రేమించాడని చెప్పని నాకు పరిచయం చేశాడు, నేనేమో తను నాకు బంధువు అవుతుందిలే అని చెప్పని నేను నీకు పరిచయం చేశాను, అంతే తప్పక సరే మనోజ్ గారికి కూడా పెళ్ళి అవ్వాలి కదా అని నేనేదో ముందుకు ఒక అబద్ధం చెప్పాను, దానికి నువ్వు రెచ్చిపోయి నా కోడలు మలేషియాను అన్నట్టుగా చెప్పావు. ఆ పిల్ల ఏం చేసింది, ఆ అత్తకు తగ్గట్టుగానే ఆ పిల్ల కూడా కథలనుకుంటూ పోయింది, లాస్ట్కి ఈ కథ దగ్గర ఆగింది అని కామాక్షి అయితే అంటుంది. ఇంకా ప్రభావతికి అయితే రోహిణి విషయంలో